రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్పై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలోనే రజత్ పటిదార్ కెప్టెన్సీని తప్పుపడుతూ గట్టిగా అరిచేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాట్ చేసిన ఆర్సీబీ 163 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ విధ్వంసకర బ్యాటింగ్తో 17.5 ఓవర్లలో 169 పరుగులు చేసి గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో రజత్ పటిదార్ సరైన ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేయడం లేదని కోహ్లీ అర్చేశాడు. తీవ్ర అసహనానికి గురయ్యాడు. అతడి సలహాలను పాటించుకోకుండా ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేసి ఓటమికి కారణమయ్యాడని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆర్సీబీ స్వల్ప లక్షణమే నమోదు చేసిన బౌలర్లు శుభారంభం అందించడం, పిచ్ స్లోగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 14 ఓవర్లలో 99 పరుగులే చేసింది. ఢిల్లీ విజయానికి చివరి 36 బంతుల్లో 65 పరుగులు అవసరమయ్యాయి. హజల్వుడ్ చేసిన 15వ ఓవర్లో కేఎల్ రాహుల్ 4-2-2-4-6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. దాంతో మ్యాచ్ మొమెంటం మారిపోయింది. ఈ ఓవర్ తర్వాత కోహ్లీ రజత్ పటిదార్పై గట్టిగా అరిచాడు. ఇదేం ఫీల్డింగ్ సెటప్ అని మండిపడ్డాడు. టీమ్ మెంటర్ దినేష్ కార్తిక్ తో కూడా రజత్ పటిదార్ కెప్టెన్సీ తప్పిదాలను ప్రస్తావించాడు. మ్యాచ్ అనంతరం రజత్ పటిదార్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా కోహ్లీ నిరాకరించాడు. కోహ్లీ మద్దతుతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రజత్ పటిదార్ అతన్ని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రజత్ పటిదార్ కెప్టెన్సీపై వేటు వేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఓటమితో ఆర్సీబీ జట్టులో విభేదాలు బయటపడ్డాయని కామెంట్స్ చేస్తున్నారు.